ఎన్నికలు వచ్చే సమయానికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ నాకెందుకో ఎన్నికల ముందు మమతాకి ఇక్కడ జగన్కి కొద్దిగా దాడులు గుర్తొస్తాయి. 2019లో కోడికత్తి, ఇప్పుడు ఏదో గులకరాయి అంటున్నారు, కొందరు కన్ను అంటున్నారు. అంటే ఏదైనా సరే దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా, రాళ్ళు విసిరారా, రాయి విసిరారా, విసిరించుకున్నారా అంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో శత్రువులు ఉండరు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం అందరం ప్రత్యర్థులు మాత్రమే. నిన్న జరిగిన సంఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఇలాంటి జరగకూడదని చెప్పి మా పురంధేశ్వరి గారు కూడా ఈ సంఘటన దురదృష్టకర సంఘటన అని చెప్పారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పారు. ఎస్, హై ప్రొఫైల్ అయినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో దాడి జరిగింది. మేమేమో దీన్ని దాడిగా చెప్తా ఉంటే మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక హత్యా ప్రయత్నం అని చెప్పారు. అంటే ఇది భద్రతా వైఫల్యం కాదా? రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు, మెయింటెనెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు, ఒక విఐపి కాన్వాయ్ ముందు దాదాపు రెండు రోజుల ముందే అక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ వారు విజిట్ చేస్తారు, ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించిన బాధ్యత స్థానిక అధికారుల మీద ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పర్యటనలో పాల్గొన్నాం. తెలుసు భద్రత ఏ విధంగా దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల మీద రుద్దడం ఏంటిది? తప్పులు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు చేయించారు, వాళ్ళు ఏమన్నారు కాబట్టి వేసేసారు. చంద్రబాబు నాయుడు ఏమన్నారు కాబట్టి వేసేసారని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది వేసేస్తారా? ఏంటి సంగతి గారు చెప్పేది? మాట్లాడడానికి అర్థం ఉండాలా, పర్థం ఉండాలా? ఏం జరిగినా సరే ప్రతిపక్షాలను విధిస్తారు. అధికారులు ఎవరున్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరైనా సరే, పోలీస్ అధికారులు, వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్న మానిటరింగ్ అథారిటీ డీజీపీ ఉన్నాడు కదా ఇక్కడ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నారు కదా ఇక్కడ, ఏం చేస్తున్నారు? నిద్రపోతారా? అంటే ముఖ్యమంత్రికే భద్రత కల్పించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు? అందుకని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని సంఘటనలు చాలా బాధాకరమైన సంఘటనలు. మళ్ళీ సానుభూతితో ఎన్నికల్లో గెలవలేరు. మంచి చేసి ప్రజల దగ్గరికి వెళితే ప్రజలు ఓటేస్తారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం మంచి చేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళే అర్హత మనకు ఉండేది. ఎంతసేపు గాలిలో తిరుగుతూ నేల మీద నిలబడకుండా తాడిపల్లి ప్యాలెస్ లో కూర్చొని నీ మంత్రులకి, నీ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వదు. ఈరోజు 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా తిరిగి అధికారంలో కూర్చోవాలని చెప్పి ఈరోజు ప్రజల మధ్యకి వచ్చాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ముఖం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటు అడుగుతున్నారు? ఓటు అడిగే నైతిక హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తారు. ఎందుకు ఓటు అడిగారు మిమ్మల్ని? ఎందుక ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారని మిమ్మల్ని ఓటు అడిగారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. పంచభూతాలు కూడా వదలలేదు. ల్యాండ్, శాండ్, మైను, వైను ఏది లేదు, అన్ని వాళ్ళే. గంజాయి, ఈరోజు యువత మొత్తం గంజాయి ప్రదర్శన చేశారు ఆంధ్రప్రదేశ్. మొత్తం పోలీస్ వ్యవస్థకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది, దీని కింగ్ పిన్ ఎవరు, ఎక్కడ ఎవరు ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది. తులసివనం నాటి తిరుపతి క్షేత్రాన్ని, చాలా బాధ చెప్తున్న తులసివనం నాటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మారిపోయింది. ఎంత బాధ అండి! అరికట్టలేరా మీరు? చేయలేరా మీరు? మద్యం 2019లో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నేను
2024లో ఎన్నికల సమయానికి ఒక్క మద్యం షాపు కూడా ఉండదు, నేను మాటిస్తున్నాను అని చెప్పారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు. ఈరోజు ఏది మాటల ప్రభుత్వమే కానీ ఇది చేతల ప్రభుత్వం కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించారు. అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోండి. కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతూ ఒక్క అవినీతి ఆరోపణ ప్రతిపక్షాలు కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి దమ్ముంటే చెప్పమని చెప్పండి. ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతూ నిన్న భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం జరిగింది. భారత్ని స్వర్ణ భారత్గా తీసుకొని వస్తాం. భారతదేశంలో ఉండే రైతాంగాన్ని, యువతని, నారీ శక్తిని వీటన్నింటినీ ముందుకు తీసుకురావాలని చెప్పి దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతాను. దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ఏ రోజైతే విధ్వంసంతో మీ పరిపాలన మొదలు పెట్టారో ఆ రోజు నుంచి 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. మీరు మీ చుట్టూరు పక్కన ఓటరే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు ఓటు అడుగుతారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నారు. ఓటు అడిగే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు. సరే, మహిళలన్నా గౌరవించాలని చెప్పి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు. యక్షనారిస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని వేధిస్తారు, కుటుంబ సభ్యుల్ని అసెంబ్లీ చర్చలకు తీసుకుని వస్తారు. ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో కూడా కొవ్వూరు అభ్యర్థి వారి మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తారు. ఏం తమాషా అనుకుంటున్నారా? ప్రసన్న అడిగా లేదనుకుంటున్నారా? నోటి కూర్చున్నట్టు మాట్లాడడం. రాజకీయం అంటే రాజకీయం చూసుకుందాం, పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం. ఫ్యామిలీ విషయాలు నీకే దిగేదిగా గెలవలేక దద్దమ్మని ఇలా మాట్లాడతారు. రాజకీయాల్లో ఓడిపోతామనే భయంతోనే మాట తప్పుతారు. కాబట్టి ఓటకు భయంతోనే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎట్టంటే మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని మాట్లాడినా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు, అధికారంలోకి రాబోతున్నాం. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే ఎన్డీఏ కూటమి విజయ్ డంకా ముగించిపోతాము. టార్గెట్ 370, 370 మాకు టార్గెట్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఆ ఖాతాలో తిరుపతి పార్లమెంట్ కూడా మేము తీసుకురాబోతున్నాం. 400 టార్గెట్ ఎన్డీఏ ఖాతాలో నెల్లూరు పార్లమెంటును కూడా భారతీయ జనతా పార్టీ తీసుకురాబోతాము. భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు. డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవుతుంది. వికసిత్ భారత్ అని చెప్పి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నారో, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ నెల్లూరు, వికసిత్ తిరుపతి ఆ విధంగా ముందుకు పోవాలంటే ఈ 2 ప్రభుత్వాలు ఒకటే ఉండాలి. అది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అయి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. అది ఒక పొలిటికల్ పార్టీగా మేము మన ప్రజల పట్ల మేము ఉన్నటువంటి విశ్వనీయత మీకే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ప్రత్యేక విలేకరుల సమావేశానికి రావడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి ఏదైతే నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి పెంచల ప్రసాద్ గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ కన్వీనర్ ఈశ్వరయ్య గారు, నెల్లూరు టౌన్ నియోజకవర్గ కన్వీనర్ మిడత రమేష్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎడ్డం విజయ్ కుమార్ గారు, యశ్వంత్ గారు, అదేవిధంగా రాజేష్ గారు, పెంచలే నరసింహనాయుడు గారు, అదేవిధంగా రాజేంద్ర గారు, వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శేషయ్య గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు విజయ్ గారు, పరశురామ్ గారు జిల్లా కార్యదర్శి, అదేవిధంగా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పనిరాజు గారు, యువమోర్చా అధ్యక్షుడు అశోక్ నాయుడు గారు, యువమోర్చా ప్రధాన కార్యదర్శి నవీన్ గారు, అదేవిధంగా వెంకటాచలం మండల అధ్యక్షుడు వెంకట్ గారు, అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవుడు సైతం కూడా వదలనటువంటి ఈ ప్రభుత్వం, అదేవిధంగా ప్రతి ఇసుకలో కావచ్చు ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాకూడదనే ఉద్దేశంతో
అందరూ కూడా పెద్దలందరూ కూడా ఆలోచన చేసి కూటమిగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఈరోజు ఏంటంటే ఎన్నికలకి పోతున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా అది మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు మన ఏదైతే రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు తీసుకుంటారు.